प्रमुख उपन्यास हैं। ఈ మూడు కూడా ఈయన యొక్క మూడు नावल्स మాట। ఈ రకంగా जयशंकर प्रसाद का परिचय क्या है, उनका जीवन परिचय क्या है? जीवन परिचय नहीं, ये तो उनके साहित्य का परिचय है केवल। इस कहानी पुरस्कार नामक कहानीकार हैं जयशंकर प्रसाद। आप हिंदी के प्रमुख कवि, निबंधकार और उपन्यासकार हैं। और आप खामायनी इनका एक प्रसिद्ध महाकाव्य है। और आंसू, कानन कुसुम, उर्वशी, प्रेम प्रतीक आपके प्रमुख काव्यों के नाम हैं। और चंद्रगुप्त, स्कंदगुप्त, अजयशत्रु आपके नाटक हैं। इनको इनके केवल 3 ही उपन्यास हैं और उन उपन्यासों का नाम है कंकाल, तितली और इरावत। अब ये सारांश, कहानी का सारांश। कहानी के मुख्य पात्र एक तरुण आयु की कन्या मधुलिका है। ఈ కథలోని ముఖ్య పాత్ర ఒక తరుణి, ఒక స్త్రీ, యుక్త వయసులో ఉన్న ఒక యువ వయసులో ఉన్న కన్య, ఒక కన్య। उसका नाम क्या है? मधुलिका। नाम क्या है उस कन्या का? नाम मधुलिका, जो कौशल राज्य के ही एक वीर सैनिक सिंहमित्र की पुत्री है। ఆమె ఎవరు అంటే కౌశల్ రాజ్యానికి చెందిన ఒక సైనికుడి, ఒక గొప్ప వీర సైనికుడు మాట, ఒక గొప్ప సైనికుడైన సింహమిత్రుని యొక్క కూతురు। सिंहमित्र ने पूर्व समय में अपनी वीरता से कौशल राज्य के सम्मान की रक्षा की थी। అయితే ఈ సింహమిత్ర ఎవరు అంటే కోసల రాజ్యాన్ని ఇదివరకు ఒక కష్టం నుంచి కాపాడి దాని యొక్క కోసల రాజ్యం యొక్క గౌరవాన్ని కాపాడినాడు। సమ్మాన్కి రక్షకి, సమ్మాన్ అంటే ఏంటి? గౌరవం। అంటే కోసల రాజ్యం ఏదో కష్టంలో ఉన్న సమయంలో ఈయన పోరాడి గెలిచి దాన్ని కాపాడి కోసల రాజ్యం యొక్క గౌరవాన్ని కాపాడాడు। ఎవరు అంటే सिंहमित्र। उसी सिंहमित्र की कन्या ही है, उसी सिंहमित्र की पुत्री है मधुलिका। अतनी యొక్క కూతురే मधुलिका। कहानी का आरंभ उस दृश्य के साथ होता है जब कौशल नरेश राज्य की परंपरा के निर्वाह के लिए हर वर्ष इंद्र की पूजा होती। అయితే కథ ఎలా ప్రారంభం అవుతుందంటే ఇందులో ఏ దృశ్యంతో స్టార్ట్ అవుతుంది అంటే కోసల నరేష్ ఏంటంటే ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం వాళ్ళకి ఒక ఆచారం ఉంది మాట, ఇంద్రుడికి పూజ చేస్తారు। ఆ ఇంద్రుడి యొక్క పూజ స్టార్ట్ అవుతుంది అన్నమాట। ఆ యొక్క ఇంద్రుడి పూజ ఆరంభంతోనే ఈ యొక్క కథ స్టార్ట్ అవుతుంది। ఏ యొక్క కృషి ఉత్సవత, ఇది ఏంటంటే ఒక వ్యవసాయానికి సంబంధించిన ఒక ఉత్సవం। जिसमें राजा अपने राज्य के किसी किसान की भूमि का अधिग्रहण कर उसमें एक दिन का कृषि कार्य करता और उत्सव के अन्य आयोजन संपन्न करता था। ఇది ఒక వ్యవసాయానికి సంబంధించిన ఇందులో రాజు ఏం చేస్తాడంటే अपने राज्य के किसी किसान की भूमि का, తన రాజ్యానికి చెందిన ఎవరైనా రైతు యొక్క భూమిని స్వీకరించి అధిగ్రహణ కర్ అంటే ఆ భూమికి వెళ్ళి అక్కడికి వెళ్ళి उसमें एक दिन का कृषि कार्य करता, ఆ పొలంలో రోజు రైతు అతను పని చేస్తాడనమాట। ఆ రోజుకి అన్ని ఆయోజన సంపన్న కర్త। ఏంటంటే ఆ రోజు ఏంటంటే రాజు యొక్క ఈ సంవత్సరం ఏం చేస్తాడంటే రాజు ఒక రైతు యొక్క పొలంలోకి వెళ్ళి ఆ రైతుగా ఆ రోజంతా అతను పని చేస్తాడు। అయితే ఈసారి ఎవరిది స్వీకరిస్తున్నాడు అంటే ఇస్ బార్ మధులికా కా రాజాని అధిగ్రహణ కియాత। ఈసారి పొలాన్ని స్వీకరించాడు అంటే రైతు పని చేయడానికి ఏ భూమి ఎన్నుకున్నాడు అంటే ఈ యొక్క మధులికా యొక్క భూమిని ఎన్నుకున్నాడు। मधुलिका का खेत राजा ने अधिग्रहण किया था। मधुलिका యొక్క పొలాన్ని రాజు స్వీకరించాడు। राजा ने पुरस्कार स्वरूप मधुलिका को बहुत बड़ी धनराशि देना चाहा, पर मधुलिका पुरस्कार लेने से मना कर देती है। రాజు ఏంటి మరి ఈమె పొలంలో మరి వ్యవసాయం చేశాడు కదా, వ్యవసాయం చేసినందుకు ఆమెకు ఎంతో డబ్బు ఇవ్వాలని అనుకుంటాడు। కానీ మధులిక ఆ యొక్క పురస్కారాన్ని స్వీకరించదు। ఎందుకంటే ఈ యొక్క రాజు అక్కడ వ్యవసాయం చేసిన తర్వాత ఇంకా పొలాన్ని ఆయన తీసేసుకుంటాడు అన్నమాట। అందుకు ధనరాశిగా ఇంకా ప్రత్యేక మరి తీసుకున్నందుకు దానికి పురస్కారంగా ఈయన ధనరాశి ఇస్తాడనమాట। ఇస్తానంటే ఓ పురస్కార్ లేనిసే మనా కర్ దేతీ హై, కానీ ఆ పురస్కారం తీసుకోవడానికి ఆ బహుమతి తీసుకోవడానికి ఒప్పుకోదన్నమాట। మనా కర్ దేతీ హై, నాకు వద్దు అనేసి అనేస్తుంది। और कहती है कि वह अपने खेत का सौदा नहीं करेगी, ఇంకా ఏం చెప్తుంది, నేను పొలాన్ని అమ్ముకోను, సౌదా మని బేరం అంటే అమ్మడం, నేను నా పొలాన్ని
राजा के कहने पर और अन्य लोगों के समझाने पर भी वह नहीं मानती। రాజు నచ్చ చెప్పిన అన్ని లోకం మిగతా వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా సంజానే పరివి మాంతి నచ్చ చెప్పినా గానీ ఆమె ఒప్పుకోదు, ఎవరెంతమంది నచ్చ చెప్పినా ఒప్పుకోదు. इस उत्सव में आसपास के राज्यों से भी राजा राजकुमार आदि अतिथि के आते हैं. ఇంకా ఇంతకు ఏంటంటే ఉత్సవాన్ని చూడడానికి చుట్టుపక్కల ఆస్పాస్ కే రాజ్యం అంటే ఏంటి, దగ్గర దగ్గరలోని రాజ్యాల్లోని చాలా మంది రాజులు రాజకుమారులు ఎంతో మంది అతిథుల కింద చాలా మంది అక్కడికి వచ్చారు, అతిథులు వచ్చారు. మగధ का राजकुमार अरुण भी वहां आया हुआ था. ఇందుకి పక్కనే మగధ రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి చెందిన ఒక రాజకుమార్ ఎవరు, अरुण మాట. उसका नाम क्या था, अरुण. अरुण కూడా उस उत्सव को देखने वहां आया हुआ था. अरुण కూడా ఆ ఉత్సవాన్ని చూడడానికి అక్కడికి వస్తాడు. और वह भी इस घटना को देखता है. वह भी अतः अरुण भी यहाँ जो हो रही है, घटना हो रही है, उस घटना को भी वह भी देख रहा था. ఇక్కడ ఏదైతే ఒక సంఘటన అంటే రాజుకి ఆ అమ్మాయికి జరుగుతున్న డిస్కషన్స్ అంతా అక్కడ చూస్తూ ఉంటాడు. उत्सव संपन्न हो जाता है, मधुलिका पुरस्कार नहीं लेती है. ఉత్సవం అయిపోతుంది కానీ మధులిక మటుకు పురస్కారాన్ని తీసుకోదు. రాజ్కుమార్ అరుణ్ మధులికా సే ప్రభావిత అవుతా హై. ఆ అమ్మాయి అంత పట్టుదల ఉండడం అదంతా అక్కడ ఉన్న అరుణ్ గమనించాడు కదా. అరుణ్ మధులిక అంటే కొంచెం ప్రభావితం అవుతాడు, అంటే కొంచెం ఆమె అంటే ఇష్టపడతాడు. वह रात में मधुलिका की कुटिया में उससे मिलने आता है. అప్పుడు వదిలేసి ఆ రాత్రి ఆమెను కలవడానికి ఆమె కుట్టడానికి వస్తాడు. उससे प्रणय निवेदन करता है. ఇంకా ప్రణయాన్ని కోరతాడు, అంటే ఆమె ప్రేమను కోరతాడు అన్నమాట. और कहता है कि वह उसकी सहचरी बन जाए. ఇంకా ఏమంటాడు, నువ్వు నాకు నా యొక్క తోడవు, నాకు తోడవు అనేసి అడుగుతాడు. और कहता है कि वह कौशल नरेश से कर उसका కేత్ వాపస్ దిలవా దేగా. ఇంకేం చెప్తాడు, నువ్వు కనుక నాకు తోడైతే కనుక నేను కోసల రాజు నుంచి నీ యొక్క పొలాన్ని నీకు తిరిగి ఇప్పిస్తాను. కేతు వాపస్ దిలవాదేగా, నీ యొక్క పొలాన్ని వాపస్ దిలవాదేగా అంటే ఏంటి, వెనక్కి ఇప్పిస్తాను. పర్ మధులిక ఉస్కే ఆగ్రహ కో టోకరా దేతి హై. కానీ మధులిక అతని యొక్క ఆగ్రహం అంటే ఏంటి, ఇక్కడ ఆగ్రహం అంటే కోపం కాదు, ఆగ్రహం అంటే కోరిక. ఆ యొక్క అతని యొక్క కోరికని టోకరా దేతి హై, తిరస్కరిస్తుంది. వాపస్ లౌట్ జాతి హై. ఇంకా ఈమె తిరస్కరించేటికి అతను వెనక్కి వెళ్ళిపోతాడు. వాపస్ లౌట్ జాతా హై, వెనక్కి వెళ్ళిపోతాడు. భీమ मधुलिका फिर अपने खेत नहीं जाती और दूसरे खेतों में काम करके किसी तरह अपना जीवन यापन करती है. ఇంతగా ఏంటంటే ఇంక పొలాన్ని తీసుకోలేదు కదా, ఇంకా తన దగ్గర ఏ పొలం లేదు, ఇంకా తన పొలానికి వెళ్లకుండా ఇతరుల యొక్క దూసరా కేతో కామ్ కర్కే కిసీ తరహ అప్న జీవన్ యాపన్ కర్తీ హై. ఇతరుల యొక్క పొలాలకు వెళ్ళి ఇంకా అక్కడ పని చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుకుంటూ ఉంటుంది. ఇస్ 3 वर्ष बीत जाते हैं. ఎన్నేళ్ళు గడిచిపోతుంది, 3 సంవత్సరాలు గడిచిపోతుంది. अब मधुलिका अपने आर्थिक कष्टों से व्यतीत होती रहती है. ఇంకా ఇప్పుడు ఏంటంటే మధులిక పాపం పొలమై లేవేమో, ఆమె ఆర్థికంగా అంటే డబ్బు పరంగా చాలా కష్టాలు పడుతూ ఉంటుంది. వ్యतीत होती रहती है అంటే కష్టపడుతూ ఉంటుంది. రాజ్కుమార్ అరుణ్ కి యాద్ ఆती है. ఇప్పుడు ఆమెకు ఎవరు గుర్తొస్తారు, రాజ్కుమార్ అరుణ్ గుర్తొస్తాడు అన్నమాట. एक रात संयोग से राजकुमार स्वयं उसकी कुटिया में शरणार्थी के रूप में आ जाता है. అదృష్టవశాత్తు సంయోగ్ से అంటే సడన్ గా రాజ్కుమార్ అరుణ్ స్వయంగా ఈమె కుటీరానికి ఆశ్రయం కోరి వస్తాడనమాట. శరణార్థి అంటే ఏంటి, ఎక్కడి నుంచి అతను ఏదో తప్పు చేసి పారిపోయి వచ్చేసి ఉంటాడు, అతను వచ్చి ఆశ్రయం కోరతాడనమాట. वह बताता है कि उसने अपने राज्य में विद्रोह कर दिया है और अपने राज्य से बहिष्कार कर दिया गया है. ఇంకా చెప్తాడేంటి, ఏమని, నేను మా రాజ్యానికి విద్రోహం చేశాను, అందుకు నన్ను రాజ్య బహిష్కారం చేశారు, అందుకే నాకు ఆశ్రయం ఇవ్వు, నీ దగ్గర ఉంటాను అనేసి అడుగుతాడు. మధులిక भी उससे प्रेम कर बैठती है. మధులిక కూడా ఇంకా అతన్ని ప్రేమిస్తుంది. और इसकी बातों में आ जाती है. ఇంకా అతని మాటల్లోకి వచ్చేస్తుంది, అంటే అతను ఏం చెప్తే అది వినేలాగా అతని చెప్పు చేతుల్లోకి వచ్చేలి జాతి. अरुण मधुलिका को इस बात के लिए राजी कर लेता है कि वह कौशल नरेश से अपने के बदले में किले के पास वाली भूमि मांग ले. ఇంకా అరుణ్ మధులికతో ఏం చెప్తాడు, ఏది ఒప్పిస్తాడంటే
वह कौशल नरेश अपने खेत के बदले में किले के पास वाली భూమి मांग ले ఏమంటాడు కౌశల్ దేశ రాజుని నువ్వు ఏంటంటే నీ పొలం కేత్కే బదులే నీకు పొలం ఇచ్చావు కదా నా పొలం బదులు నా యొక్క మీ కోట దగ్గర ఉన్న నేల నాకు ఇవ్వండి అక్కడ ఉన్న భూమి కోట అనుకుని కొంత భూమి ఉంటుంది అనమాట ఆ భూమి ఇమ్మని అడుగుతాడు चूंकि वह भूमि किले के पास है अतः वहां से अरुण अपने साथी सैनिकों के साथ किले पर आसानी से हमला कर सकता है चूंकि ఎందుకంటే वह भूमि కిలే కే పాస్ హై ఆ భూమి ఎక్కడ ఉంది కోట దగ్గర ఉంది కదా ఆ కోట దగ్గర నుంచి ఆ భూమి తీసుకుంటే కనుక అక్కడి నుంచి ఏంటంటే అరుణ్ తన స్నేహితులైన సైనికులను అందరినీ కూడా ఈజీగా లోపలికి రప్పించి కోసల దేశం మీదకి హమలా సక్తా హై కోసల దేశం మీదకి దండెత్తుకోవాలని అనుకుంటాడు वह मधुलिका को लोभ देता है कि वह कौशल पर कब्जा कर अपना शासन स्थापित कर लेगा ఇంకా మధులికకి ఇంకేం ఆశ చూపిస్తాడు లోబ్ దేతా ఇంకా ఆశ చూపిస్తాడు ఏమని కౌశల్ పర్ కబ్జా కర్ ఇంకా కౌశల్ దేశాన్ని నేను ఆక్రమించుకుంటాను కబ్జా అంటే ఏంటి ఆక్రమించుకొని అప్నా శాసన స్థాపిత్ కర్లేగా నేను ఆక్రమించుకొని నా పరిపాలనని నేను స్థాపిస్తాను और उसे अपनी रानी बनाएगा ఇంకా అప్పుడు నేను రాణిని చేస్తాను నా రాణిని చేసుకుంటాను అంటాడు मधुलिका भी प्रेम में थी इसलिए उसे भी रानी बनने का आशा पैदा होती ఈమె ఆల్రెడీ అప్పుడు ప్రేమలో ఉంది కదా అందుకు इसलिए उसे भी रानी बनने का आशा पैदा होती అందువలన ఆమెకు కూడా రాణి నవ్వాలి అనే ఆశ పుడుతుంది ఆశ पैदा होती है ఆమెలో కూడా రాణి నవ్వాలనే ఆశ పుడుతుంది वह कौशल नरेश के पास जाकर किले के नाले के पास वाली भूमि मांग लेती है ఇంకా కౌశల్ ఆమె ఇంకా ప్రేమలో ఉందేమో అతను ఏమి చెప్తే అది చేయడం మొదలుపెట్టింది వెళ్ళిపోయి కౌశల్ రాజు దగ్గరికి వెళ్ళిపోయి కిలేకే నాలేకే పాస్ వాలి భూమి మాంగలేతే ఆ కోట దగ్గర ఉన్న ఆ భూమిని ఇమ్మని ఆ యొక్క కోట దగ్గర ఉన్న కాలువ దగ్గర ఉన్న భూమిని ఇమ్మని చెప్పేసి అడుగుతుంది अरुण भूमि पाकर खुश होता है वह कौशल पर चुप आक्रमण करने की तैयारी करने लगता है అరుణ్ కూడా ఆ భూమి ఇంకా రాజు ఏంటంటే ఆ భూమి ఇచ్చేటప్పటికి అరుణ్ బహుత్ ఖుష్ హోతా హై చాలా సంతోషపడతాడు కౌశల్ పర్ చుక్కర్ ఆక్రమణ కన్నేకి తయారీ కన్నే లగ్తా హై ఇంకా సైలెంట్ గా తన ఏర్పాట్లు చేసుకోవడం కౌశల్ రాజ్యం మీదకి దండెత్తడం కోసం సైలెంట్ గా ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు और मधुलिका का मन अशांत है वह सोचती कि वह क्या करने जा रही है ఫస్ట్ కానీ మధులిక అయితే ఆ భూమి అడిగి ఇతనికి ఇచ్చింది కానీ తనకైతే మనశ్శాంతి లేదు ఆమె ఏమనుకుంటుందంటే వా క్యా కర్నే జా రహీ హై ఇదేంటి నేనేం చేస్తున్నాను ఏంటి నేను ఇలా చేస్తున్నాను ఏంటి అని वह मन में सोचती है उसने अपनी ईमानदारी और सम्मान की खातिर अपने खेत के बदले राजा से पुरस्कार तक नहीं लिया और वह राज्य के शत्रु को आश्रय के लिए राजा की दी भूमि का उपयोग कर रही है అనుకుంటది నేను ఎంతో నిజాయితీగా గౌరవంగా ఉన్న నేను ఆయన పొలం ఇస్తానన్నా నాకు వద్దు అన్న నేను ఇప్పుడేంటి ఇతనికి ఒక శత్రువుకి నేను ఆశ్రయం ఇస్తున్నానేంటి మరియు శత్రువుకి మన రాజ్యానికి చెందిన భూమినే అతనికి ఇచ్చి నా రాజ్యం మీదకే శత్రువుని నేను ఉపయోగిస్తున్నాను ఏంటి అని ఆమె యొక్క మనసులో అలజడి పుడుతుంది అన్నమాట राज्य की रक्षा के लिए अपना प्राण दे दिए और राज्य के साथ విశ్వాసఘాత్ कर रही है వాళ్ళ నాన్న ఏంటి రాజ్యం కోసం ఏకంగా రాజ్యాన్ని రక్షించడం కోసం తన ప్రాణాలనే ఇచ్చాడు అలాంటిది నేనేంటి రాజ్యం పట్ల విశ్వాసఘాతం అంటే నమ్మక ద్రోహం చేస్తున్నానేంటి అని తన మనసులో అనిపిస్తుంది उसके अंतरात्मा उसे धिक्कारती है తన మనస్సే తన్ని వ్యతిరేకిస్తుందన్నమాట చీ నువ్వు ఇలాంటి చేస్తున్న పని తప్పు అని తన మనస్సే చీ కొడుతుంది और वह राजा को सारी बातें बता देती है ఇంకా అలా అనిపించి వెంటనే రాజు దగ్గరికి వెళ్ళిపోయి మొత్తం విషయం అంతా సారీ బాతే బతా దేती है మొత్తం విషయం అంతా చెప్పేస్తుంది पड़ोसी राज्य मगध का विद्रोही राजकुमार अरुण कौशल पर आक्रमण करने की योजना बना रहा है ఏంటంటే ఈ యొక్క అరుణ్ ఏమో ఎలాగైనా కౌశల రాజ్యం మీదకి దండెత్తీయాలని చెప్పేసి ప్రణాళిక చేసుకుంటున్నాడు కదా యోజన ప్లాన్ చేస్తున్నాడు కదా రాజా శీఘ్ర ही अरुण को पकड़ लेता है ఎప్పుడైతే మధులిక మొత్తం విషయం అంతా చెప్పేసిందో ఇంకా ఏంటంటే రాజా శీఘ్ర ही अरुण को पकड़ लेता है ఈ రాజు వెళ్ళి అరుణ్ని పట్టేసుకుంటాడు కౌశల రాజు उसे मृत्यु दंड दिया जाता है ఇంకా మరణ శిక్ష కూడా వేసేస్తారు
రాజా మధులికకి ప్రశంస करते हुए उसे पुरस्कार मांगने को कहता है. అంటే ఇంత మంచి పని చేసిన మధులికని ప్రశంసిస్తూ రాజు పురస్కారం అడగమంటాడు. బహుమతి అడుగు అంటే मधुलिका स्वयं के लिए भी मृत्यु दंड का मांग करते हैं. अरुण के पास खड़ी हो जाती है. అయితే మధులిక ఏంటంటే ఉసే మృత్యుదండ రాజా మధులికకి ప్రశంస करते हुए పురస్కారం ఇప్పుడు ఆ పురస్కారం అడిగితే నీకేం బహుమతి కావాలి కోరుకో అంటే తను ఏం అడుగుతుందంటే నాకు కూడా మరణ శిక్ష కావాలి. మృత్యుదండగా మాంగ్ करते हुए అంటే ఏంటి ఈ యొక్క మరణ శిక్షని అడుగుతూ అరుణ్ కే పాస్ కడి జాతి వెళ్ళిపోయి అరుణ్ పక్కన వెళ్ళి నిలబడుతుంది అనమాట. ఈ రకంగా ఏంటంటే అప్పటి వరకు తన ప్రేమలో ఉండిపోయి ప్రేమలో మునిగిపోయి ఉండడం వలన తప్పు చేసింది. కానీ మళ్ళీ వెంటనే తేరుకుని తన తప్పు ఏంటో తెలుసుకుంది. నేను ఒక సైనికుడి దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజ్యం కోసం ప్రాణాలు అర్పించిన ఒక వీర సైనికుడి యొక్క కూతుర్నయ్యుండి నేను ఇలా చేయడం ఏంటి, ఇది ఎంత తప్పు అని చెప్పేసి తను చేసిన తప్పుకి ఏంటంటే మరణ శిక్ష వేయమని చెప్పి వెళ్ళి ఎవరి పక్కకి వెళ్ళి నిలబడుతుంది, ఈ యొక్క అరుణ్ పక్కకి వెళ్ళి నిలబడుతుంది అనమాట. ఈ రకంగా ఏంటంటే ఆ ఆమె తప్పు చేయలేక ఏంటంటే మళ్ళీ అన్ని వదులుకొని ఏంటంటే నిజంతో తను కూడా ఒక సైనికుడి యొక్క కూతురుగా తన యొక్క దేశభక్తిని చాటుకుంటుంది అనమాట. ఇది పురస్కార్. పురస్కార్ అంటే క్యా హై? బహుమతి. తెలుసు కదా. మైలు అర్థమైంది కదా. మైలు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే చెప్పండి. ఒకసారి అందరూ ఒక్కొక్కరు మాట్లాడండి అమ్మా. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నో మ్యామ్. చెప్పాలి. అందరికి అర్థమైందా? క్లియర్ గా అర్థమైందా లెసన్? అందరికి అర్థమైంది కదా. ఈజీగా రాయగలరు కదా. నెక్స్ట్ క్లాస్ లో క్వశ్చన్స్ అవి చెప్తాను. అవి ఎలా అనేది నెక్స్ట్ క్లాస్ లో గ్రామర్ చెప్పమంటున్నారు కదా. ఓకే మ్యామ్. నెక్స్ట్ క్లాస్ లో గ్రామర్ చెప్పమంటారా? అంత అర్థమైంది కదా. మీ అందరి దగ్గర మెటీరియల్ అంతా ఉంది కదా. నేను ఇచ్చిన నోట్స్ అంతా ఇచ్చాను కదా. ఆ నోట్స్ అంతా ఉంది కదా కదా. ఇంకా లెసన్స్ అన్ని చదివేయాలి. ఎందుకంటే ఈ నెలాఖరికి ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంకా మీరు అన్ని చదివేయాలి. మా స్టోరీస్ అన్ని నా వీడియో రికార్డ్స్ ఉన్నాయి కదా, అవి దగ్గర పెట్టుకొని మీరు ఈజీగా చదివేసుకోవచ్చు అన్నమాట. అందరూ చదువుతున్నారు కదా. ఏం చేస్తున్నారు? అందరూ చదువుతున్నారా? చదువుతున్నారా?